ఇప్పుడు మనము ఈ పెన్షన్‌కి సంబంధించిన వీడియో అన్నమాట. ఇప్పుడు మనం మాట్లాడుకునేది. అంటే ప్రైవేట్ సెక్టార్‌లో అయినా, గవర్నమెంట్ సెక్టార్‌లో అయినా గానీ, ఈ పీఎఫ్‌కి సంబంధించిన విషయాలు మనం ఈరోజు వీడియోలో క్లియర్‌గా తెలుసుకుందాం. ఏంటి అంటే, ఉద్యోగుల కనీస పెన్షను 3000కు పెంపు అన్నమాట. ఎవరికి లాభం ఉంటుంది? పూర్తి లెక్కలు ఇవే. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ పరిధిలో ఉద్యోగుల కనీస పెన్షను 1000 నుంచి 3000కు పెంచొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. ఇక 2026లో కనీస పెన్షన్ పెంపు చేపట్టాలని ఉద్యోగులు, పెన్షనర్లు సైతం డిమాండ్ చేస్తున్నారు. అయితే కనీస పెన్షన్ 3000కు పెంచినట్లయితే ఎవరికి ఎక్కువ లాభం చేకూరుతుందనే దాని గురించి ఈరోజు లెక్కలు. అయితే ఈ పీఎఫ్ పెన్షన్ దేశంలోని లక్షలాది మంది పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించే దిశగా అడుగులు వేస్తోంది. ఇక ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ 1995 కింద ప్రస్తుతం అందుతున్న కనీస నెలవారీ పెన్షన్ 1000 నుంచి 3000కు పెంచాలనే ప్రతిపాదనకు కార్మిక మంత్రిత్వ శాఖ పరిశీలిస్తున్నట్టు సమాచారం. పెరుగుతున్న నిత్యావసర ధరలు, వైద్య ఖర్చులను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత పెన్షన్ ఏమాత్రం సరిపోవడం లేదని కార్మిక సంఘాలు పార్లమెంటరీ కమిటీ చేసిన సిఫారసుల మేరకు ఈ నిర్ణయం వెలువడే అవకాశం ఉందని సమాచారం. మరి ఈ 3000కు పెరిగితే ఎవరికి ఎక్కువ లాభం చేకూరింది అనే దాని గురించి వెళ్ళినట్టయితే, పెన్షన్ ప్రయోజనం పొందాలంటే కనీసం 10 ఏళ్ల పాటు ఈపీఎఫ్ఓలో సభ్యుడిగా ఉన్నట్టుండి 49 ఏళ్ళు నిండిన తర్వాత పూర్తి పెన్షన్ లభిస్తుంది. అయితే 50 ఏళ్ల తర్వాత ముందస్తు పెన్షన్ తీసుకునేందుకు సదుపాయం ఉంది. కానీ పెన్షన్ మొత్తం తగ్గుతుంది. నెలకు 15,000 లోపు ప్రాథమిక వేతనం ఉన్నవారికి ఇది తప్పనిసరి. ఈ ఈపీఎఫ్ పెన్షన్ లెక్కించేందుకు ఒక సూత్రాన్ని అనుసరిస్తారు. నెలవారీ పెన్షను చివరి 60 నెలల సగటు జీతము ఇంటూ సర్వీస్ కాలం అంటే 70 ప్రకారాల లెక్క కడతారనమాట. ఒక ఉద్యోగి 20 ఏళ్ళు అంతకంటే ఎక్కువ కాలం సర్వీస్ పూర్తి చేస్తే వారికి అదనంగా 2 ఏళ్ల సర్వీస్ బోనస్గా లభిస్తుంది. ఎవరికి ఎంత పెరుగుతుంది? చివరి 60 నెలల సగటు జీతం 10,000 ఉండి 14 ఏళ్ల సర్వీస్ ఉంటే ప్రస్తుతం 2000 పెన్షన్ లభిస్తుంది. ఇక అదే 3000కు పెంచితే 1000 అదనంగా లభిస్తుంది. సగటు జీతం 12,000 నుంచి 12 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసుకున్న వారికి ప్రస్తుతం 2057 పెన్షన్ వస్తుంది. ఇక 3000కు పెంచితే 943 అదనంగా వస్తుంది. ఇక 15,000 సగటు వేతనం నుంచి 10 ఏళ్ల సర్వీస్ పూర్తి చేస్తే 2143 పెన్షన్ వస్తుంది. 3000కు పెంచితే అదనంగా 857 వస్తుంది. 7,000 సగటు వేతనం నుంచి 10 ఏళ్ల సర్వీస్ పూర్తి చేస్తే ప్రస్తుత కనీస పెన్షన్ 1000 వస్తుంది. 3000కు పెంచితే అదనంగా 2,000 లభిస్తాయి. ఇక ఎవరికైతే ప్రస్తుత లెక్కల ప్రకారము 1000 నుంచి 2,900 మధ్య పెన్షన్ వస్తుందో వారికి 3,000కు పెంచితే ప్రయోజనం చేకూరుతుంది. అయితే అధిక జీతము అందేవారు అధిక పెన్షన్ కోసం కంట్రిబ్యూట్ చేయొచ్చు. వారికి ఎక్కువ మొత్తంలో పెన్షన్ లభిస్తుంది. ఇక కనీస పెన్షన్ పెంపు అనేది తక్కువ జీతం అందే వారికి మేలు చేస్తుందని చెప్పొచ్చు. దేశవ్యాప్తంగా సుమారు 82 లక్షల మంది ఈపీఎఫ్ పెన్షనర్లు ఉన్నారు. దాదాపు 47 లక్షల మంది 9,000 కంటే తక్కువ పెన్షన్ పొందుతున్నారు. మరోవైపు కార్మిక సంఘాలు కనీస పెన్షన్ను 7,500కు పెంచాలని డిఏతో జోడించాలని డిమాండ్ చేస్తున్నారు.